ఆర్మీకి వెళ్ళక ముందు నాకేమనిపించేది అంటే చాలా మంది యువత ఎలాగ ఆలోచిస్తారు, ఆర్మీ అంటే బోర్డర్స్ దగ్గరికి వెళ్తారు, సాయంత్రం అవ్వగానే ఒక మంచి బాన్ ఫైర్ పెట్టుకొని ఒక మగ్గులో ఏదో ఒక డ్రింక్ పెట్టుకొని చిల్ అవుతూ ఉంటారు, ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ వస్తే వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు నా మైండ్ సెట్ కూడా సేమ్ ఇదే. అంటే అట్ ది ఎండ్ ఒక పాయింట్లో మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఏది మీ లైఫ్లో వచ్చినా రాకపోయినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది, అదేంటి? చావు, మీ డెత్. సో వెన్ ఇట్ ఈస్ డెస్టిన్ టు కమ్, మీ దగ్గరికి అది ఎలానో వస్తుంది, మరి దాని గురించి భయపడడం ఎందుకు? భయపడాల్సిన అవసరం లేదు. సో అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక రిసోర్స్ లాగా నన్ను నేను అనుకుంటే యాజ్ అ సింగిల్ ఎంటిటీ నా చావు ఎలాగ ఉండాలి, లేకపోతే నేను ఒకవేళ చనిపోవాలి అంటే వాట్ కుడ్ బి ద బెస్ట్ రీజన్. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో దే డోంట్ డై ఫర్ దెమ్సెల్స్, దే డోంట్ వర్క్ ఫర్ దెమ్సెల్స్, వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు అన్న దాని మీద ఐ గాట్ వెరీ అట్రాక్టెడ్. కానీ ఒకసారి మీరు ఆర్మీలో సర్వ్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆర్మీ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ యూ డై, ఆర్మీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కిల్. మీరు ఎప్పుడు చనిపోతారు? మీ దగ్గర ట్రైనింగ్ కరెక్ట్గా లేనప్పుడు. అంటే నాట్ ఎవ్రీ టైం, కొన్నిసార్లు ఫేట్ ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఆర్మీలోకి వెళ్ళేది చావడానికి కోసం కాదు, మీరు ఆర్మీలోకి వెళ్ళేది చంపడం కోసం. అండ్ ఆ ట్రైనింగ్ మీకు ఫస్ట్ డే నుంచి వస్తారు.